దేవుని వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక ఉపమానాలు చెప్తూ వచ్చాడు. అందులో ఈ దీపమును గురించి ఉపమానం ఒకటి. కాబట్టి దీపము, మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రిందైనను మంచం కిందైనను పెట్టరు కానీ ఇంట నుండి వారికి వెలిగించుటకు దీపస్తంభం మీదనే పెడుదురు. కాబట్టి ఆ దినాల్లో యేసు ప్రభువారు ఉన్న రోజుల్లో కరెంట్ లేదు, అంత సైన్స్ పెరగలేదు, అంత మేధావులు కూడా ఎవరు లేరన్నమాట. కాబట్టి ఆ రోజుల్లో కిరోసిన్ పోసుకొని దీపాలు వెలిగించుకునేవారు. దీపాలు వెలిగించి వారు వెలుతురుని సంపాదించుకునేవారు. కాబట్టి దీపం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఇంటికి వెలిగియాల, చీకటిని పారదోలాల, వెలుతురుని రప్పించాల. అదే దీపం యొక్క లక్షణం. అందుకే మనుషులు దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారు. అలాగనే దేవుని బిడ్డలుగా మనము ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాల. మనము దేవుని చేత 30 60 100 దీవించబడాల. అందుకే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. సంపూర్ణ ఆరోగ్యం పొందాలా, సంపూర్ణ బలం పొందాలా, సంపూర్ణ ఐశ్వర్యం పొందాలా, సంపూర్ణ పరిశుద్ధత పొందాలా. మన దేవుడైన యెహోవా చేత, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు చేత, మన దేవుడైన పరిశుద్ధాత్మ దేవుని చేత ఈ గొప్ప దీవెనలు మనం పొంది ఈ లోకానికి మనము మాదిరికరంగా ఉండాలి. ఇంటి నుండి వారికి ఆ దీపం ఎలా వెలుతురిస్తుందో ఈ లోకములో యేసు ప్రభువారిని నమ్ముకున్న వారు అంతకంతకు వర్ధిల్లుతున్నారని అనేకులు చెప్పుకున్నట్లు వారి ఎదుట మనము దేవుని సహాయము చేత ఆశీర్వదించబడాలి.